భార్యకి భర్త తోడుగా ఉంటారా? ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో ఆ రోజు బండి మీద పడిపోతున్నప్పుడు నా కుమారుడు నా దగ్గరే ఉన్నాడు, కానీ నేను ఆయన పట్టుకోలేకపోయాను. మా భార్యని నేను పట్టుకోలేకపోయాను. నా తల్లి నన్ను పట్టుకోలేకపోయింది. నా తల్లి నేను పట్టుకోలేకపోయాను. ఈరోజు ఎవరు మనల్ని కాపాడుతున్నాడు అంటే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ఎవరు మనకు తోడుగా ఉన్నారు? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఆయన మనకు ఆలోచన చెప్పే దేవుడని మనం మర్చిపోకూడదు. వ్యాపారం ప్రారంభించే విషయంలో ఆయన ఆలోచనలను అర్థం చేసుకోవాలి. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు దేవా అని చెప్పేసి ఏం చేయాలంటే ఆయన దగ్గర పెట్టాలి. మనం ఏం చేస్తే ప్రతి ఆలోచన ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో పెట్టాలి. ఇంకో మాట కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఒక వ్యక్తిని మనం చూసినట్లయితే కనుక మొదటి సమయాలు గ్రంథం 28 వచనంలో చూస్తే కనుక సౌలు అనే ఒక వ్యక్తి కనబడతాడు. తన సొంత ఆలోచనల ప్రకారంగా ఏం చేస్తూ ఉన్నాడు? రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. మొదటి సమయాలు గ్రంథం 28 అధ్యాయం 7వ వచనం. అప్పుడు సౌలు నా కొరకు మీరు కన్నపిశాచంలో ఒక స్త్రీని కనుగొనడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞేయగా వారి చిత్తము ఎన్హోరులో కన్నపిశాచంలో ఒకటి ఉన్నదని అతనితో చెప్పింది. అలాగే పై వచ్చిన చదవండి. 4వ వచనం 7వ వచనం చదివారు కదా, 4వ వచనం చదవండి. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి శూన్యంలో దిగగా సౌలు ఇశ్రాయేలు అందరినీ సమకూర్చెను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండను చూచి మనస్సునందు వైకంపం నుండి యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నం ద్వారానైనను ఉరీము ద్వారానైనను సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులు అతని గురించి విలాపము చేసి రామాను అతని పట్టణములో అతన్ని పాతిపెట్టిండిరి. మరియు సౌలు కన్నపిశాచము గలవారిని దేశంలో నుండి వెళ్ళగొట్టిండెను. హల్లెలూయా. ఇక్కడ సౌలు అనే ఒక భక్తుడు ఉన్నాడు. సౌలు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఏం చేస్తూ ఉన్నాడు అంటే కనుక దేవుని ప్రజల్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఎవరి ప్రజల్ని? దేవుని ప్రజల్ని పరిపాలిస్తూ ఉన్నాడు. దేవుడు ఏర్పరుచుకున్నవాడు కాదు. ఎందుకనంటే ఇశ్రాయేలీ ప్రజలు ఏమనేవారంటే మాకొక రాజు కావాలి. ఏం కావాలి? మాకొక రాజు కావాలి, మాకొక రాజు కావాలి, మాకొక రాజు కావాలంటే ఎవరి ద్వారా ఏర్పరచబడిన వాడు ఈయన అంటే గనక ఇశ్రాయేలీల ప్రజల ద్వారా ఏర్పరచబడిన వాడు సౌలు రాజు. ఈ సౌలు రాజు దేవుని ప్రజలను పరిపాలిస్తున్న సమయంలో